గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ప్రధాన సంఖ్య ప్రైమ్ మీన్స్ ఏ నంబర్ వచ్చినా గానీ దీని నుంచి డెవలప్ అయింది. ఇప్పుడు 10 తీసుకోండి, 10 అనేది డెరైవ్డ్ నంబర్, 2 5 నుంచి డెరైవ్ అయిపోయింది. సో ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య. అసలు ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? చాలా మంది ప్రతి నంబరు ఒకటికి అండ్ అదే నంబర్ తోటి డివైడ్ అవుతే దాన్ని ప్రైమ్ నంబర్ అని అంటారు. కానీ దాని యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే ఓన్లీ వన్ అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి మరి తనంతట తానుగా డివైడ్ అయ్యే నంబర్ ని ప్రైమ్ నంబర్ అని అంటాము. ప్రధాన సంఖ్య అనే నంబర్ ఒకటి అండ్ ఇట్ సెల్ఫ్ తోటి డివైడ్ అయ్యే నంబర్ ని ప్రైమ్ నంబర్ అని అంటాం. అంటే ఇక్కడ మీరు గనక చూస్తే న్యాచురల్ నంబర్ అనేది కౌంటబుల్ నంబర్స్, ఏదైతే మనము కౌంట్ చేయగలుగుతామో దాన్ని కౌంటబుల్ నంబర్స్ అని అన్నాం. ఏదైతే దాన్ని కౌంట్ చేస్తామో దాన్ని కౌంటబుల్ నంబర్స్ అని అన్నాం. న్యాచురల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్స్ అనేటి 3 ఫ్యాక్టర్స్ పరంగా 3 టైప్స్ గా డివైడ్ అయింది. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే గనక ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే, ఏవైతే నంబర్ కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఏమంటారు సార్ తెలుగు మీడియం వచ్చిన వాళ్ళు? రైట్, దయచేసి కామెంట్ లో రాయండి. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటుందో ఆ నంబర్ ని ప్రైమ్ నంబర్ అని అన్నాం. ప్రధాన సంఖ్య ప్రైమ్ నంబర్. ఏదైతే నంబర్ కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటుందో దాన్ని మనము కాంపోజిట్ నంబర్ అని అన్నాం. కాంపోజిట్, ఇది కూడా చెప్పండి అయ్యా తెలుగు మీడియం వాళ్ళు. కాంపోజిట్ నంబర్. ప్రధాన సంఖ్యకు రైట్, ప్రధాన సంఖ్యకు 2 ఎగ్జాక్ట్ కారణాంకాలు ఉంటుంది. కారణాంకము అంటే రైట్, నేను కొంచెం ఇంగ్లీష్ ఆలోచించి తెలుగులో చెప్తాను, కోఆపరేట్ చేయండి. 4ని 2 పర్ఫెక్ట్ గా డివైడ్ చేస్తుంది. రిమైండర్ 0. అప్పుడు 2ని 4 యొక్క కారణాంకము అని అంటాము. సంయుక్త సంఖ్య కారణాంకము. రైట్, ఎగ్జాక్ట్ గా 2 కారణాంకాలు ఉంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటాము. గ్రేటర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అని అంటాము. రైట్, అదే ఎగ్జాక్ట్లీ ఒక కారణాంకము ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, దాన్ని 1 అని అంటాము. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. రైట్, సో ఇది ప్రైమ్ నంబర్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ప్రైమ్ నంబర్ కి ఎగ్జాక్ట్ గా ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 2 కారణాంకాలు ఉంటాయి. ఎగ్జాక్ట్ గా నేను ఇంగ్లీష్ లో ఆలోచించి తెలుగులో చెప్తున్నాను, సో కొంచెం కోఆపరేట్ చేయండి. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2 కారణాంకాలు ఉంటాయి. 2 కారణాంకాలు. నౌ ఇక్కడ చూడండి సార్, 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్. ఇది ప్రతి ఒక్క స్టేట్మెంట్ కి కొన్ని ప్రాబ్లమ్స్ వేసుకుంటూ వెళ్తాను. 2 అనేది రైట్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్స్ లో ఇంకా ఏ నంబరు కూడా
2 తోటి డివైడ్ అయి ఉండదు. నెక్స్ట్ పాయింట్, ప్రైమ్ నంబర్ సిరీస్ ఎలా ఉంటుందంటే 2, 3, 5, 7 ఏదైతే ప్రధాన సంఖ్య 3 కంటే ఎక్కువ ఉంటుందో అది ఎప్పుడూ కూడా 6k +or-1 ఫామ్ లో ఉంటుంది. కానీ ప్రతి నంబర్ 6k +or-1 ఫామ్ లో ఉంటే అది ప్రధాన సంఖ్య కాదు అండ్ సంయుక్త సంఖ్య కూడా కాదు. ఎగ్జాంపుల్ 25 6 × 4 + 1 ఇది గనక ప్రధాన నంబర్ అవుతే, స్టేట్మెంట్ మళ్ళీ చెప్తాను, ఇది గనక ప్రధాన సంఖ్య అవుతే ఖచ్చితంగా అది 6k +or-1 ఫామ్ లో ఉంటుంది. 6k +or-1 ఫామ్ లో ఉండే ప్రతి నంబరు ప్రధాన సంఖ్య అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అప్పుడప్పుడు సంయుక్త సంఖ్య కూడా అవ్వచ్చు. ఇది నంబర్ ప్రైమ్ నంబర్ గనక అవుతే ఇది 6k +or-1 ఫామ్ లో ఉంటుంది. 6k +or-1 ఫామ్ లో ఉండే ప్రతి నంబరు ప్రైమ్ నంబర్ కావచ్చు, ప్రైమ్ నంబర్ కాకపోవచ్చు. కాకపోతే ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. ఇది చాలా మంది ఇట్లా డెఫినేషన్లు రాస్తారు, రైట్? చాలా మంది ఇట్లా డెఫినేషన్ రాస్తారు. నేను మ్యాథమెటిక్స్ క్లాస్ కాబట్టి ప్రాబ్లమ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, నేను నా న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోతాను సార్, రైట్? సో ఫస్ట్ వన్, 3^11 + 5 ఇది ప్రైమ్ నంబరా లేకుంటే కాంపోజిట్ నంబరా? ప్రైమ్ నంబరా లేకపోతే కాంపోజిట్ నంబరా? 3 పవర్, ప్రతి ఒక్క ప్రాబ్లము చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సార్. 3^11 + 5 ప్రైమ్ ఆర్ కాంపోజిట్? ప్రాబ్లమ్స్ ద్వారా ఇంకా క్లారిటీ వస్తుంది సార్. 3^11 + 5 ప్రైమ్ ఆర్ కాంపోజిట్? ఇది ప్రైమ్ నంబరా కాంపోజిట్ నంబరా? ఇక్కడ చూడండి సార్, చూడంగానే కొంచెం భయపడతారు కానీ ఇది ఈజీ. 3 అనేది ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ పవర్ ఆడ్ నంబర్, ఆడ్ నంబర్, odd number, right? Power odd number. 5 is also an odd number. 5 is also an odd number. Odd number plus odd number, it is an even number. ప్రధాన సంఖ్యలో 2 కాకుండా ఇంకేది ఈవెన్ నంబర్ కాదు. కాబట్టి ఆన్సర్ కాంపోజిట్ నంబర్, సంయుక్త సంఖ్య. ఆన్సర్ కాంపోజిట్ నంబర్. 3^11 + 5, 3 అనేది ఆడ్ నంబర్, ఆడ్ పవర్ ఎనీ నంబర్ ఆడ్ నంబర్. 5 అనేది ఆడ్ నంబర్, ఆడ్ ప్లస్ ఆడ్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నంబర్. అంటే 2 తోటి డివైడ్ అవుతుంది. 2 తోటి డివైడ్ అయ్యే ప్రధాన సంఖ్య ఒక్కటే, అది 2, దానికి మించి ఏ నంబర్ లేదు. కాబట్టి ఆన్సర్ కాంపోజిట్. ఇది లెవెల్ 0 క్వశ్చన్. లెవెల్ 1 క్వశ్చన్ ఈజ్ 973 ప్రైమ్ ఆర్ కాంపోజిట్? 973 అనేది ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య? 973 అనేది ప్రధాన సంఖ్య లేకుంటే సంయుక్త సంఖ్య? చూడ్డానికి కొంచెము ఏ లాజిక్ యూజ్ చేయాలని ఆలోచిస్తే దీనిని 973ని నేను 1000 - 27గా రాసుకోవచ్చు. 1000 - 27గా రాసుకోవచ్చు. సో దీన్ని 10^3, 27ని 3^3గా రాసుకోవచ్చు. 10^3 - 3^3. నిన్న మనం రిమైండర్స్ లో ఒక ప్రాబ్లం డిస్కస్ చేశాం. a⁻n - b⁻n అనేది a - b తో పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. ఎప్పుడు? n న్యాచురల్ నంబర్ ఉన్నప్పుడు. 973 అనేది ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య. 10³ - 27 అంటే ఈ 10^3 - 3^3, 10 - 3 ఇట్ ఈస్ డివిజిబుల్ బై a - b. a - b తో అనేది దీనికి కారణాంకము. అంటే ఈ నంబర్ 7 తోటి డివైడ్ అవుతుంది. 7 తోటి డివైడ్ అయ్యే ఏ నంబర్ ప్రధాన సంఖ్య ఉంటుంది? 7 1 7. మిగతావన్నీ కూడా సంయుక్త సంఖ్యలే. 14, 21, 28. అంటే ఈ నంబర్ 7 తోటి డివైడ్ అవుతుందంటే ఈ నంబర్ ని మనం ఏ నంబర్ అని అన్నాం? సంయుక్త సంఖ్య అని అన్నాం. కాంపోజిట్ నంబర్. ఈ నంబర్ ఏమన్నాం? సంయుక్త సంఖ్య అని అన్నాం. ఫస్ట్ లెవెల్ 0 క్వశ్చన్, దెన్ లెవెల్ 1 క్వశ్చన్.